ఒక మందును బయటకు వదలాలంటే అదంత సులువు కాదు. ఎన్నో విషయాలు ఆలోచించాలి. కానీ వకత్ ఫామ్ లాంటి కంపెనీలు మాత్రం అడ్డదిడ్డంగా డబ్బులు తగలపెట్టి కల్తీ మందులతో జనాల ప్రాణాలు తీస్తున్నాయి. ఇలా వకత్ ఫామ్ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, డాక్టర్లు ఎలా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు? ఆ లెక్కకొస్తే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి. మీకు ముందుగా ఏ రోగం ఉంది, అసలు మీరు రోజుకి ఏ ఏ మందులు వేసుకుంటారు, మీకు ఏ ఏ అలవాట్లున్నాయి, ఈ టాబ్లెట్ స్కిప్ చేస్తే ఏమవుతుంది, మర్చిపోయి ఇంకో టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, ఇలా అన్ని రకాలుగా ఆలోచించి కానీ ఏ మందు రాయకూడదు. కానీ ఇప్పటి డాక్టర్లకు అంత టైం ఎక్కడ? ప్రాబ్లం విన్నామా, మందు రాసి పంపేశామా. పేషెంట్ నుంచి కన్సల్టేషన్ ఫీజులు, ఇలాంటి వకత్ లాంటి అడ్డమైన కంపెనీల నుంచి లంచాలు. అసలు వీళ్ళు ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నారు? దొరికిపోతారని భయం లేదా? మీకు ఒక చిన్న కథ చెప్తాను. బై ద వే, ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. ఇచ్చట పాము కాటుకు విరుగుడు మందు ఇవ్వబడును అని ఒకడు ఒక చోట ఒక క్లినిక్ పెట్టాడు. ఎవడు క్లినిక్ వచ్చినా వాడికి ఒక మందు ఇవ్వగానే తగ్గిపోతాడు. ఒకరోజు ఆ డాక్టర్ స్నేహితుడు ఒకడు, అరే నువ్వు చిన్నప్పటి నుంచి మెడిసిన్ గురించి అసలు ఏమీ చదువుకోలేదు కదా, మరి మెడిసిన్ ఎలా ఇస్తున్నావు అని అడిగాడు. దానికి వాడు, అసలు నేను మెడిసిన్ ఇస్తే కదా, నేనిచ్చేది జస్ట్ ప్లాసిబో. మరి ప్లాసిబోకి పాము కాటు ఎలా తగ్గిపోతుంది? సింపుల్ రా. ఇండియాలో 80%కి పైగా నాన్ వెనమస్ స్నేక్సే. సో పాము కాటుకి పోయేవాళ్ళు చాలా తక్కువ %. మరి ఒకవేళ ఎవరైనా చచ్చిపోతే అప్పుడు దొరికిపోతావు కదా అని అడిగాడు. అప్పుడు వాడు టైంకి తీసుకురాలేదు, తీసుకొచ్చి ఉంటే నేను బతికించేసి ఉండేవాడిని అంటాడంట. ఇలా ఉంటుంది వీళ్ళ వ్యాపారం. వాట్ ద హెల్. మీకోటి చెప్పనా, మన బాడీలో వచ్చే చాలా వరకు రోగాలు మన బాడీయే హీల్ చేసుకుంటుంది. మెడిసిన్స్ చాలా వరకు అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చెయ్యి విరిగిందనుకో, దానికి కట్టు కడతాం. కట్టు విప్పేసరికి ఫ్రాక్చర్ హీల్ అయిపోతుంది. ఎలా? బాడీ హీలింగ్ పవర్ అలాంటిది. కానీ మనం మందులకు అలవాటు పడిపోయి ఉన్న హెల్త్ను పాడు చేసుకుంటున్నాం. అసలుకైతే జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వచ్చే వాళ్ళల్లో మోర్ దాన్ 40%కి ఏ జబ్బు ఉండదు తెలుసా? ఉన్నా 4-5 రోజుల్లో తగ్గిపోయేవే. కానీ వాళ్ళకున్న భయం వల్ల వచ్చి మందులు రాయించుకుంటూ ఉంటారు. అవి కూడా ఎలాంటి మందులు? ఇది నేను చెప్పట్లేదు, సర్వే చెప్తోంది. ఇది చూడు, అఫీషియల్ DCGA స్టేట్మెంట్. మన దేశంలో అమ్మబడే మెడిసిన్స్లో మోర్ దాన్ 20% ఆర్ ట్రాష్. ఆ ట్రాష్లో ఈ వకత్ ఫామ్ కూడా ఒకటి. పాపం సూర్య వాళ్ళమ్మని కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు, కానీ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాడు. సార్, సార్ ఆర్ యు ఓకే? సార్, రెస్ట్ తీసుకోండి. సార్కి ఏమైంది? బ్రెయిన్ ట్యూమర్. ఆయన ఎక్కువ కాలం బతకాడు. ట్యూమరా? అవును సార్. డయాగ్నోస్ చేసి చాలా టైం అయింది. ట్రీట్మెంట్ కోసం సర్జరీ చేయించాలన్నారు. మరి ప్రాబ్లం ఏంటి? సర్జరీ చేయించచ్చు కదా? చేయించవచ్చు సార్, కానీ మా నాన్న ఒక డాక్టరే అయినా ప్రస్తుతం ఉన్న మెడికల్ సెక్టర్ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. అందుకే అతనికి ఏమైనా, ఎంతటి ఎమర్జెన్సీ వచ్చినా, చివరికైనా చనిపోతున్నా సరే హాస్పిటల్ మాత్రం తీసుకెళ్ళొద్దు అని వీలు రాయించుకున్నారు. నాకు తెలిసి ఆయనని ఇంకా బతికిస్తుంది తన దగ్గరకు వచ్చే పేషెంట్స్ని బతికిద్దాం అన్న విల్ పవరే. ఒక డాక్టరే వ్యవస్థ మీద నమ్మకం లేకుండా విల్లు రాయించుకున్నాడా? ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఐ విల్ ఫైట్ దిస్.
నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.